శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। శ్రీ సచిదానంద సద్గురు భరద్వాజ మహారాజ్ की जय। గురుదేవ దత్త। సద్గురు షిరిడి సాయినాథుని యొక్క సన్నిధిలో ఆచార్య ఎకిరాల భరద్వాజ మాస్టర్ గారి ఆశీస్సులతో ప్రతి ఆదివారము దావాదిగుంట గ్రామంలో జరిగే సత్సంగము మనము మన సంస్కృతి. ఈ మనము మన సంస్కృతి గ్రంథాన్ని అందించిన భరద్వాజ మాస్టర్ గారికి సాష్టాంగ దండ ప్రణామాలు అర్పిస్తూ ఈ గ్రంథంలోని విశేషాలు మనం గత కొద్ది వారాలుగా వివరించుకుంటున్నాం. మానవ జీవితం యొక్క సార్థకత ఎందులో ఇమడబడి ఉంటుంది అంటే మన సంస్కృతిని, మన సాంప్రదాయాల్ని క్షుణ్ణంగా అర్థం చేసుకొని దానిని అనుసరించి తరతరాలుగా అందరికీ అందించడంలోనే మానవ జన్మకి సార్థకత ఇమడబడి ఉంటుంది. ఇందులో ప్రధానంగా మనం చేసే నిత్య కార్యక్రమాల్లో, అది దైనందిన కార్యక్రమాలు కావచ్చు, అంటే జీవిత కార్యక్రమాలు కావచ్చు, లేదా ఆధ్యాత్మిక కార్యక్రమాలు కావచ్చు, ఈ రెండు కార్యక్రమాలు కూడా తెలుసుకొని చేయడం. మన జీవిత విధానం ఎలా ఉండాలి, దానికి మార్గం ఏమిటి అని మన మహర్షులు మనకు మన సనాతన ధర్మాన్ని, మన సంస్కృతిని, మన సాంప్రదాయాల్ని మనకు చెప్పున్నారు. అలాగే ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో మనం పాల్గొన్నప్పుడు అక్కడ ఏ విధానాన్ని అనుసరించాలి. ఇప్పుడు దేవాలయానికి వెళ్ళాము, దేవాలయాల్లో మన భావాన్ని ఎలా ఉంచుకోవాలి, అదే గత వారం దేవాలయాల్లో గంటలు ఎందుకు, దేవాలయాలు ఎందుకు, దేవాలయాల దర్శనం ఎందుకు, వేదాల్లో ఉన్నటువంటి సారాంశం ఏమిటి, ఇవన్నీ కూడా మనం వివరించుకున్నాము. ఈరోజు ప్రాతఃస్మరణ అంటే ఏమిటి? ప్రాతఃస్మరణ అంటే వేకువజామునే సూర్యుడు ఉదయించక ముందే స్మరించడము. మన పెద్దలు నిద్ర లేవగానే ప్రతివారు కూడా ఈ ప్రాతఃస్మరణ చేసేవారు. దాంతో కొన్ని శ్లోకాలు అర్థజ్ఞానంతో చదువుకునేవారు. వారు చదువుకొని మనల్ని చదువుకోమని బోధించేవారు. ఏమిటి కారణము? ఎందుకు వాళ్ళు చదివేవారు? ఎందుకు వాళ్ళు చదువుకోమని బోధించేవారు? వాళ్ళు ఏం చేసేవారు? నిజానికి అటువంటి ఆచార లక్ష్యాన్ని అర్థం చేసుకొని మన వాళ్ళు పాటించినంత కాలం కూడా సమాజంలో నైతిక విలువల యొక్క ప్రకంపనలు వ్యాపించి ఉండేవి. ఎప్పుడు మన ఆచార వ్యవహారాల యొక్క లక్ష్యాన్ని అర్థం చేసుకొని దాన్ని పాటించినంత కాలము సమాజంలో నైతిక విలువల ప్రకంపనలు ఉండేవి. ఆ ప్రకంపనలు చూసి ఇతర దేశాల వారు ఆశ్చర్యపడే విధంగా ఉండేదట. దేనికి వారికి ఆశ్చర్యము? అప్పుడు మన భారతదేశము సంపన్న దేశము కాదు, కానీ ధర్మం విషయంలో, న్యాయం విషయంలో, నైతిక విలువల విషయంలో తూచా తప్పకుండా గట్టిగా పట్టుకొని ఉండేవారు. అవన్నీ పాశ్చాత్య దేశాలకు నచ్చాయి. అప్పుడు నచ్చింది, ఇప్పుడు నచ్చుతుంది. కానీ మనమేమంటే మన సంస్కృతిని, మన సాంప్రదాయాల్ని పక్కన పెట్టి వాటిని తెలుసుకోవాలని ప్రయత్నం కూడా చేయకుండా పాశ్చాత్య నాగరికతను అనుసరిస్తున్నాము. వాళ్ళేమో మన సాంప్రదాయాల్ని, మన సంస్కృతిని ఆచరించడానికి, అవలంబించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కారణం ఏమిటి అంటే మనకున్న సంపద విలువ మనకి తెలియకపోవడం. పొరుగింటి పుల్లకూర
రుచిగా ఉన్నట్లుగా. మన పెరట్లో చెట్టు చేదు మందుగా మనకు కనిపిస్తుంది. సరే, ఈ విషయం పక్కన పెడదాం. మన పెద్దలు నిరంతరం ఇలా ఎందుకు చేసేవారు? దాని అంతరార్థం ఏమిటి? దాన్ని ఆలోచిద్దాం. మన పెద్దలు నిద్ర లేవగానే అరచేయిని చూసుకునేవారు. ఇంకేం చేయరు, మొదటగా అరచేయిని చూసుకునేవారు. ఎందుకు అరచేతులు చూసేవారు? ఎందుకు? ప్రాతస్మరణను అలా భావించేవారు. ఎందుకని? ఆ పవిత్రమైన శ్లోకాలు పఠించేవారు. అవంతా ఎందుకు చేసేవారు అంటే, ఆ శ్లోకం యొక్క భావము, ఆ తరంగాలు మనసుని, శరీరాన్ని పవిత్రం చేస్తాయండి. అది మనం గమనించము, అంతే. గమనిస్తే ఆ శబ్ద తరంగాలు చూడండి, ఎక్కడైనా వేదం విన్నప్పుడు, అలా వింటూ ఉన్నప్పుడు మనసు ఎంత ఆహ్లాదంగా ఉంటుందో. సాధారణంగా 3 ముఖ్యమైన శ్లోకాలు చదువుతారండి. అందులో ఆ శ్లోకంలో అరచేతుల్ని ఎందుకు చూసుకునేవారు అనేది చూద్దాం. ఆ అరచేతిలోనే 3 దేవతలు. ఏమిటంటే, కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే తు గోవింద, ప్రభాతే కరదర్శనం. కరాగ్రే వసతే లక్ష్మి అంటే మన వేళ్ళు చివరి భాగంలో లక్ష్మి ఉంటుంది. కరమధ్యే సరస్వతి అంటే మన అరచేతి మధ్యలో సరస్వతి ఉంటుంది. కరమూలేతు గోవింద అంటే మూల భాగములో గోవిందుడు, మణికట్టులో గోవిందుడు నివసిస్తున్నాడు. అందువలన నేను లేవగానే నా అరచేతిని దర్శిస్తున్నాను. బాహ్యంగా చూస్తే చెయ్యి, కానీ ఆ చేతిలో అంతర్లీనంగా దాగి ఉన్న సత్యం ఏమిటి? లక్ష్మి ఐశ్వర్యము, సరస్వతి జ్ఞానము, గోవిందుడు ఈ ఐశ్వర్యము జ్ఞానము 2 కూడా స్థిరపరిచేవాడు. మూలం అదే. ఆ 2 ఉండి స్థిరత్వం లేకుంటే ఏమవుతుంది? మణికట్టు బాగా లేకపోతే పరిస్థితి ఎట్లుంటుంది అనే భావంతో చేసేవారండి. ఇది కరదర్శన శ్లోకం యొక్క భావము. తర్వాత 2వ శ్లోకం ఉందండి, భూమిని స్మరించడము. ముఖ్యంగా 3 శ్లోకాలు చదువుతారండి. కొందరు 5, 7 కూడా చదువుతారు. కానీ అందులో ముఖ్యమైనవి 3. ఒకటేమో కరాగ్రే వసతే లక్ష్మి అనే శ్లోకం. రెండోది భూమిని స్మరించడము. సముద్రవసనే దేవి పర్వతాస్తన మండలే, విష్ణుపత్ని నమస్తుభ్యం, పాదస్పర్శం క్షమస్వమే. సముద్రవసనే దేవి, సముద్రాన్నే వస్త్రముగా ధరించనామే. పర్వతాస్తన మండలే, పర్వతాలను తన శరీరములో ఉంచుకున్న భూదేవి. విష్ణుపత్ని నమస్తుభ్యం, ఓ విష్ణుపత్ని నీకు నమస్కారం పెడుతున్నా. దేనికి అంటే, పాదస్పర్శం క్షమస్వమే, నా పాదాలు నిన్ను తాకుతున్నాయి తల్లి, నన్ను క్షమించు. ఇది 2వ స్మరణ అండి. 3వది మూలమంత్రము. బ్రహ్మ ముహూర్తే ఉత్తిష్ట సద్గురు స్మరణం కురు, బ్రహ్మజ్ఞాన ప్రదం నిత్యం స్మరామి త్వాం గురో ముకుంద. బ్రహ్మ ముహూర్తే ఉత్తిష్ట సద్గురు స్మరణం కురు అంటే బ్రహ్మ ముహూర్తంలో లేచి గురువుని ధ్యానించు. ఆ గురువు ఏం చేస్తారు? బ్రహ్మజ్ఞానప్రదం, బ్రహ్మజ్ఞానాన్ని నీకు ప్రసాదిస్తాడు. నిత్యం స్మరామి త్వాం గురో ముకుందాం, ఆయన స్మరణతోనే జీవితం పవిత్రమవుతుంది. ఈ 3 శ్లోకాలు చాలా ముఖ్యమైనవి. 1 అరిచేతుల్ని దర్శించడము, 2 భూమిని క్షమాపణ కోరడము,
3 సద్గురువుని స్మరించడం. దీనివల్ల ఏమవుతుందంటే ముందే చెప్పుకున్నాం, మన మనసు శుద్ధి చేయబడుతుంది. ఇంకా 4, 5, 6, 7 కూడా చెప్తారండి. 4 విష్ణువుని స్మరించడము, 5 గణేషుని స్మరించడము, 6 శివుణ్ణి స్మరించడము, 7 సూర్యుని స్మరించడము. కానీ 7 ముఖ్యంగా ఈ 3 ఒకటి మనసుని ప్రశాంతత పరుస్తాయండి ఈ శ్లోకాలు. 2 ధైర్యాన్ని ఇస్తాయి. 3 దైవ చింతనను కూడా పెంపొందిస్తుంది. అందుకండి పెద్దలు నిరంతరము ప్రాతఃస్మరణ చేసేది. దాన్ని అర్థజ్ఞానం అంటే సగం జ్ఞానం కాదండి, అర్థముతో కూడిన జ్ఞానం. ఊరికే చదవడం కాకుండా ఆ జ్ఞానంలో ఉన్న భావాన్ని భావించి చదువుకోవడం. ఇందుకు ప్రాతఃస్మరణ. అందుకు బ్రహ్మ ముహూర్తము. బ్రహ్మ ముహూర్తం అంటే బ్రహ్మజ్ఞానం కలవారు తపస్సు చేసే సమయం అండి అది. ఆ సమయము 4-5 గంటల మధ్యలో ఉంటుంది వేకువజామున. అందుకే ఆ సమయంలో నిద్రలేచి సూర్యుడు రాకముందే ఆ సమయంలో ప్రార్థన చేస్తే మహర్షులు చేసే తపస్సు ప్రకంపనలు కూడా మన మనస్సుని శాంతపరుస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది, దైవ చింతనని పెంపొందిస్తుంది. వీటన్నింటి భావాల్ని మన పెద్దలు ఇంకో పదం చెప్పారు. ఏం చెప్పారంటే ఏకమేవ అద్వితీయం అన్నారండి. ఏకమేవా అద్వితీయం సర్వం కల్విదం బ్రహ్మ అంతర్బహి సత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః. ఇది కూడా చెప్పారండి. ఏమిటి వీటి అర్థము? ఏకమేవ అద్వితీయం. ఏకమేవ అంటే ఒక్కటి మాత్రమే. అద్వితీయం అంటే రెండోది లేదు, ఉన్నది ఒక్కటే. అరచేయి ఒకటే, కానీ ఆ ఒకటిలో ఉన్న ఐశ్వర్యము, జ్ఞానము, స్థితికర్త అంతా కూడా మూలకర్త స్థితికర్త ఒక్కరే అని గుర్తించడం ప్రాతఃస్మరణలోని ముఖ్యమైన సారాంశం అండి. తర్వాత సర్వం కల్విదం బ్రహ్మ. ఇదంతా బ్రహ్మస్వరూపమే. నిద్ర లేవగానే ఇదంతా కూడా బ్రహ్మస్వరూపమే. మన లోపల బయట వ్యాపించి పరమాత్మే ఉన్నాడు అని మన శాస్త్రాలన్నీ ఘోషిస్తున్నాయి. ఎందుకు అలా చెప్తున్నారు? అంతా ఒకటే అనే భావము పదే పదే మన మహర్షులు ఎందుకు చెప్పారు అంటే మన భావం వేరుగా ఉంటుంది కాబట్టి అలా చెప్పారు. ఆ వేరు అనే భావంలో నుండి ఒకటే అనే భావంలోకి తీసుకురావడం కోసంగా అలా చెప్పారు. అదే కదా మన శాస్త్రాల్లోని సారాంశం అంతా కూడా. మన లోపల బయట వ్యాపించి పరమాత్మ ఒక్కడే ఉన్నారు. ఆలోచించండి, మన లోపల ఉన్న పంచభూతాలు బయట ఉన్నాయి, బయట ఉన్న పంచభూతాలు మనలోనూ ఉన్నాయి. అప్పుడు మనము వేరు అనే భావము ఎలా ఉంటుంది? ఈ సత్యాన్ని నిత్యము గుర్తించుకున్నవారు మహాత్ముడవుతాడు. మానవ జన్మకి సార్థకత ఇప్పుడు అర్థమవుతుంది. దానవుడు మానవుడు, మానవుడు మహనీయుడు, మహనీయుడు మహాత్ముడు, మహాత్ముడు నుంచి దైవాత్ముడు. అంటే ముందు మహాత్ముడవుతాడు. ఎప్పుడవుతాడు? సర్వం కల్విదం బ్రహ్మ, అంతా ఒక్కటే అనే భావాన్ని నింపుకున్నప్పుడు. మన లోపల బయట ఉన్న పరమాత్ముడు ఒక్కడే అనే భావాన్ని స్థిరంగా ఉంచుకున్నవాడు మహాత్ముడు. ఎవరు చెప్పారంటే భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పారు. ఏమని? ఈ సత్యాన్ని నిత్యము గుర్తించుకున్నవాడు మహాత్ముడవుతాడు. అందరూ మహాత్ములే.
అందరూ మహాత్ములైనప్పుడు నీవు తక్కువ నేను ఎక్కువ అనే భావము ఎలా ఉంటుందండి? గొప్ప వాళ్ళని ఆదరించడము, తక్కువ వాళ్ళని దూరంగా పెట్టడము. అందుకని నిజమైన మహాత్ముడి యొక్క లక్షణము చెబుతున్నారండి. ఇదే భగవద్గీతలో ఏం చెప్పారో చూడండి. వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ. ఈ యావత్తు పరమాత్మమయమని గుర్తించేవాడు అంటే కష్టంగా దొరికేవాడు. చాలా కష్టం అటువంటి మహాత్ములు దొరకడం. ఎందుకు పదే పదే ఒక శ్లోకాన్ని వివరించుకుంటున్నామంటే, ఆ శ్లోకము మన మదిలో అలాగే నిలబడిపోవాలి, ముద్రపడిపోవాలి, రాతి శాసనంగా ఉండిపోవాలి. వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ. ఈ వాక్యము మనం ఇంతకుముందు ఎక్కడైనా చదివామా? ఆలోచించండి. సర్వం కల్విదం బ్రహ్మ. ఈ రెండో వాక్యాలు మనకు సాయి లీలామృత గ్రంథంలో దైవం మానుష రూపేణ అధ్యాయంలో 189వ పేజీలో ఉంది. బాబాని గురించి చెబుతూ ఈ శ్లోకం ఉంది. వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ అని ఉంటుంది, చూడండి. అంటే యావత్తులో పరమాత్మను గుర్తించేవాడు సాయినాథుడు, రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, చివటం అమ్మ. ఎంతమంది మహాత్ములు ఉన్నారండి. అదే చెప్తున్నారు, సుదుర్లభ. అటువంటి మహాత్ములు దొరకడం చాలా కష్టం. కానీ మన ప్రయత్నం ఏమీ లేకుండానే భరద్వాజ మాస్టర్ గారు అటువంటి మహాత్ముల సన్నిధిని మనకు ప్రసాదించారు గ్రంథ రూపంలో. ఆలోచించండి. ఇక్కడ చివటమ్మమ్మ గ్రంథం కావచ్చు, రమణ మహర్షి గ్రంథం కావచ్చు, రామకృష్ణుల వారి గ్రంథం కావచ్చు. గ్రంథం అంటే ఏమిటి? గ్రంథమే గురువు, అక్షర స్వరూపం, వారి యొక్క ప్రత్యక్ష సాన్నిధ్యము, వారి యొక్క స్వరూపము. బాబా యొక్క స్వరూపం సాయి లీలామృత గ్రంథము, రామకృష్ణ పరమహంస వారి గ్రంథము వారి యొక్క స్వరూపము. సమహాత్మ సుదుర్లభ, సుదుర్లభ అన్నాడు. కానీ మనం కష్టపడకుండానే మనకు భరద్వాజ మాస్టర్ గారు అందించారండి. అందుకని పాశ్చాత్యుల వారందరూ కూడా ఆశ్చర్యపోయే విధంగా మన నైతిక విలువలు బలంగా ఉన్నాయి. నైతిక విలువలు అంటే ఏమిటి? మళ్ళా ప్రశ్న. మనం ప్రతిసారి వివరించుకుంటున్నాం, అయినా మళ్ళీ మళ్ళీ వివరించుకోవాలండి. విదేశీయులు మన దేశాన్ని పరిపాలించక ముందు మనలో ఉన్న నైతిక విలువలు ఏమిటంటే, ఒకటి నిజాయితీ. నిజాయితీ అంటే సత్యాన్నే పలకడము. రెండోది గౌరవం. ఇతరుల పట్ల, వారి అభిప్రాయాల పట్ల కూడా గౌరవంగా వ్యవహరించడం. నువ్వు చెప్పేదేంది, నేను వినేదేందండి అని కాకుండా ప్రతి ఒక్కరి అభిప్రాయాలను గౌరవించు, తర్వాత దాని గురించి చర్చించు. మూడోది కరుణ. ఇతరుల బాధలు అర్థం చేసుకొని సహాయం చేయాలనే తపన. ఇవన్నీ కూడా మన పురాణాల్లో ఉన్నాయండి. సత్య హరిశ్చంద్రుడు, సత్యకామ జాబాలకుడు సత్యానికి ప్రతీకులు. తర్వాత కరుణ. జీమూత వాహనుడు తన ప్రాణాలనే త్యాగం చేయాలనుకున్నాడు కదా. చూడండి, తన ప్రాణాలనే త్యాగం చేయాలనుకున్నాడు పాముల కోసంగా గరుత్మంతుడికి. తర్వాత శిబి చక్రవర్తి ఒక పావురాయిని కాపాడడం కోసంగా తన తొడను కోసి ఇచ్చాడు కదండి. అందుకని మనం తొడను కోసి ఇవ్వాలనా అనుకోవద్దు, మనం చేయాల్సినవి కూడా ఉన్నాయి. నాలుగోది బాధ్యత. మనం పరుల మాటలకు జవాబుదారీగా ఉండడం. మనం ఏం మాట్లాడినా, మనం ఏ పని చేసినా దానికి జవాబుదారిని నేనే, ఇతరులు కాదు. గెలిచినప్పుడు కాలర్ ఎగరేయడము, ఓడినప్పుడు వాడి వల్ల ఇలా జరిగిందని చెప్పడం కాదు. ఐదోది న్యాయము. అందరినీ సమానంగా చూడడం, నిష్పక్షపాతంగా ఉండడం. ఆరోది సహనం. భిన్నత్వంలో
ఏకత్వం చూడడం. ఈ నైతిక విలువలు మన దేశంలో ఉన్నాయండి. ఇవన్నీ గాంధీ మహాత్ముల్లో లేదా? రవీంద్రనాథ్ ఠాగూర్‌లో లేదా? అందుకని విదేశీయులు మన దేశాన్ని ఎంతగానో ప్రేమిస్తున్నారండి. వీటి వల్ల ఏం ఉపయోగము? ఇది మన వ్యక్తిగత జీవితాన్ని మెరుగుపరుస్తుందండి. అంతేకాదు బలమైన, న్యాయమైన సమాజాన్ని నిర్మించడంలో కీలక పాత్ర ఉంటుంది. మూడోది ఉందండి. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవడానికి సహాయపడతాయి. అందుకని విదేశీయులు మన సంస్కృతిని చూసి ఆశ్చర్యపోయేవారండి. అంతేకాదు ఇలాంటి గుర్తుతో అనుక్షణం తక్కిన ప్రకృతితో వ్యవహరించగలగడమే అనన్య చింతన. మళ్ళా అనన్య చింతనకి వచ్చారు ఇక్కడ. మళ్ళా భగవద్గీత శ్లోకము ఇలాంటి గుర్తుతో అన్నారు. ఎలాంటి గుర్తు? ఇప్పుడే చెప్పుకున్నాం. చేతుల్ని దర్శించడం, భూమిని స్మరించడం, గురువుని స్మరణ చేయడం. ఇంకోటేంది? ఇదంతా బ్రహ్మమే. మన లోపల బయట వ్యాపించి ఉన్న పరమాత్మ ఒక్కడే ఉన్నాడు. ఇవన్నీ ప్రకృతి పరంగా వ్యవహరించుకో. అంటే మనం చూసే ప్రకృతి సృష్టిలో కూడా ఆ భగవత్ స్వరూపం అనే భావన ఉంచు. అలా ఉండడమే అనన్య చింతన. ఇప్పుడు అనన్య చింతన అంటే ఏదో జపమాలలతో జపించుకోవడమో, లేకపోతే రామ రామ అనుకోవడము, కృష్ణ కృష్ణ అనుకోవడము, పని చేసేటప్పుడు సాయి సాయి అనుకోవడము, ఇదే అనుకుంటున్నాము. అది కాదండి. మనం చూసే ప్రతి ఒక్క వస్తువులో, ప్రతి ప్రదేశంలో, ప్రతి వ్యక్తిలో ఉన్నది ఒక్కటే అనే భావన కలిగి ఉండడమే అనన్య చింతన. అదే కదా భగవద్గీత శ్లోకము. అనన్యా చింతయంతో మా ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. చూడండి, వేరే ఆలోచన లేకుండా నిత్యము తనను తానే నమ్ముకొని తన స్వీయ ఆత్మ ధ్యానములోనే ఉంటూ తనను తాను సేవించే వారి యోగక్షేమాలని నేను చూసుకుంటాను. ఇక్కడ చూడండి, తనను తానే నమ్ముకొని అంటున్నాడండి. అంటే నీలోనే పరమాత్ముడున్నాడు, నీలోనే అంతర్లీనంగా దాగి ఉన్నాడు, అంతర్యామిగా ఉన్నాడు, వాడే సాక్షిభూతిగా ఉన్నాడు. వాడిని నమ్ముకో, నీ స్వీయ ఆధీనములో ఉండు. ఇలాంటి అనన్య చింతనలో ఎవరైతే భగవంతుణ్ణి ఉపాసిస్తుంటారో వారి యొక్క యోగక్షేమాలని తానే చూసుకుంటానన్నాడు పరమాత్ముడు. ఎలాంటి అనన్య చింతన? మనం చెప్పుకున్నాం. ప్రకృతిలో చూసే వస్తువు కావచ్చు, వ్యక్తి కావచ్చు, అందరిలో కూడా నిరంతరము ఉన్నది ఒకటే, ఒకే ఒక్క పరమాత్ముడు అనే భావనతో ఎవరైతే ఉపాసిస్తారో వారి యొక్క యోగక్షేమాలను తాను చూసుకుంటానన్నాడు పరమాత్ముడు. ఇక్కడ యోగము క్షేమము అన్నారు. అంటే ఏంది? క్షేమము అంటే ప్రాపంచికంగా, భౌతికంగా ఇచ్చే రక్షణ. అది వస్తువు ద్వారా కావచ్చు, వ్యక్తి ద్వారా కావచ్చు, అది క్షేమము. యోగము అంటే ఆధ్యాత్మిక పురోగతి. అంటే ఇక్కడ ప్రాపంచికంగా, ఆధ్యాత్మికంగా రక్షణ కవచంగా ఒకానొక పరమాత్మ సిద్ధంగా నేను ఉంటాను అని చెప్పడము యోగక్షేమము అంటే. అంటే మానసికంగా కూడా అన్ని రూపాల్లో ఆ పరమాత్ముడు ఉన్నాడని దర్శించాలి. బాహ్యంగా కాదు, అన్ని మతాలలో కూడా అదే చెప్పబడి ఉందండి. కానీ మనం నిద్రలేచిన మొదలు పడుకునే వరకు ఈ సత్యాన్ని మర్చిపోతూనే ఉంటాం. మన జీవిత ప్రయాణం అలానే ఉంటుంది. గమనిస్తే మనకే అర్థమవుతుందండి. నిద్ర లేవగానే నేను భూమి మీద కాళ్ళు పెడుతున్నాననే ధ్యాస మనకుందా? సరే, దాన్ని పక్కన పెడదాం. నిద్ర లేవగానే ఆ పరమాత్ముడు నన్ను ఈరోజు కళ్ళు తెరిపించి ఇవన్నీ చూసే విధంగా చేశాడు అనే భావన ఉందా? ఒరేయ్, మనకు నిద్రలో శ్వాస పోలేదు, మేల్కొన్నాం, ఎంత అదృష్టవంతులు.
భగవంతుడికి ఎంతగా రుణపడి ఉన్నాము అనే భావన మనకుందా? ఈ చిన్న చిన్న భావాలే లేవు మనకి. ఏదో ఆధ్యాత్మికతలో అంత ఎత్తుకు ఎదిగినాము అనే భావన మాత్రం ఉంటుంది. మనం భక్తులమైనా లేకుంటే కేవలం లౌకికులమైన ఈ అనన్య చింతన అలవరుచుకోవాలంటే దీక్ష ఉండాలి, పట్టుదల ఉండాలి. ప్రతి నిత్యము ఈ సత్యాన్ని హృదయపూర్వకంగా స్మరించాలి. ఏ సత్యము? మళ్ళా వెనక్కి వెళ్ళాలి. చేతులు దర్శించడం, భూమిని స్మరించడం, సద్గురువుని ఆరాధించడం, మన లోపల బయట వ్యాపించి ఉన్న పరమాత్ముడు ఒక్కడేనని భావన కలగడం, ఇవన్నీ హృదయపూర్వకంగా గుర్తించి దీనికి విరుద్ధమైన భావాలని లోపలికి రానివ్వకుండా చూసుకుంటూ రాత్రిళ్ళు నిద్రించాలి. నిద్ర లేవగానే ఏ ఆలోచన రాకూడదు. అబ్బా, భగవంతుడు నాకు ఈరోజు శ్వాసనిచ్చి ఈ సృష్టిని చూసే అదృష్టం నాకు కలిగించాడు. ఇది కూడా ప్రాతస్మరణే అండి. కాబట్టి ఈ ప్రాతస్మరణ సహాయంతో అంతా భగవన్మయమన్న సత్యాన్ని హృదయంలో మొట్టమొదట ప్రతిష్ఠించుకో. ఇదే మనకు మాస్టర్ గారు ఉదయ ప్రార్థన గ్రంథములో ఇచ్చున్నారండి. మనకి ఉదయ ప్రార్థన గ్రంథము ప్రాతస్మరణ గురించి ఇచ్చారు, చూసారా? అది చదివిన తరువాత ఉదయం నుంచి సాయంకాలం వరకు ఆ భావాన్ని నిలుపుకోగలిగితే అది నిజమైన ప్రాతస్మరణ. మన లోపల బయట పరమాత్ముడు ఒక్కడే ఉన్నాడని భావన స్థిరపడము. మళ్ళీ ఒక అనుమానం వస్తుంది. ఒక్కడే ఉన్నాడని భావించమంటూ లక్ష్మి అన్నారు, సరస్వతి అన్నారు, విష్ణువు అన్నారు, మరి ఇన్ని దేవతలున్నారా? ఇలా చేయడం నిరంతరం భగవత్ చింతనకి విరుద్ధం కాదా అని మనం అనుకోవచ్చు, మనకి అనిపించవచ్చు కూడా. అంటే అది విరుద్ధం కాదు, నిజానికి అనుకూలమే, యుక్తివంతం కూడా అన్నారు. ఇదేంటి తిరకాసుగా ఉందే? అనుకూలం అంటున్నాడు, విరుద్ధం కాదు అంటున్నారు, యుక్తివంతం అంటున్నారు. ఏమిటి దీని అర్థము? అసలు యుక్తి అంటే ఏమిటి? తెలివి, నైపుణ్యము. దేనికోసం? ఒక లక్ష్యాన్ని సాధించడానికి. ఆ లక్ష్యాన్ని సాధించడానికి ఆలోచనాపూర్వకమైన ఒక వ్యూహం, ఒక ఉపాయం. అంటే ఏం తెలివి ఇక్కడ? అందరి దేవతలను పూజిస్తూ, అంటే ఒకే దేవతను ఒకే భావం నిలవడము మనకు కష్టమైనప్పుడు మరి దానికి ఎలా సహకరించాలి అనే చిన్న ఆలోచన మనకు కలగాలి కదండి. ఒక వ్యూహం ఏర్పరచుకుంటాం కదండి. ఎట్లా? పామరులను కూడా ఉద్ధరించేందుకు చెబుతున్నారండి ఇక్కడ. ఇప్పుడు మనం చిన్నప్పుడు అనుకుందాం, 12లో నుంచి 3 తీసేసేది ఎట్లా అన్నారనుకోండి, ఆలోచిస్తూ కూర్చుంటాం. అలా ఆలోచిస్తూ 12 గీతలు గీసేసుకుంటాం. టక్టకా 3 గీతలు కొట్టేసి 9 అంటాం. మరి అది యుక్తి కాదా? ఉపాయం కాదా? సరే, మనం భారతంలో బాలభారతం చూస్తుంటాం. కౌరవులు పాండవులు ఆడుకుంటూ ఉంటారు. బాలు బావిలో పడిపోతుంది. ఆ బావిలో నుంచి తీసేదానికి శక్తి లేదు వాళ్ళకి. అప్పుడేం చేస్తారు? అర్జునుడు బాణాన్ని వేస్తాడు. ఆ బాణం బాలుకి తగిలేలా, అలా ఇంకొక బాణం ఆ బాణానికి గుచ్చుకొనేలా అలా వేగా తర్వాత బాణం పైకి వచ్చిన తర్వాత బాలుని పైకి లాగుతారు. ఇది యుక్తి కాదా? బాణాన్ని ఎందుకు ఉపయోగించారండి? బంతి పైకి రావడం మనకి ఇంపార్టెంట్, సాధించడం మనకి ముఖ్యం. అన్ని దేవతలలో కూడా ఆయనే ఉన్నారని భావన నిలుపుకోవడం ముఖ్యం. ఇదండి యుక్తివంతము, అనుకూలము అని చెప్పేదానికి. అదే భారతంలో స్వర్గానికి పోవాలంటే అర్జునుడు బాణాలతో నిచ్చెన వేస్తారు కదండి, దాని మీద భీముడు ఎక్కిపోతాడు. ఇట్లాంటివి మన జీవితంలో కూడా జరుగుతూనే ఉంటుంది.
అది గుర్తించు. ఎందుకంటే మనం రోజంతా ఎన్నెన్నో కార్యకలాపాలు చేస్తుంటాం. మనసు అనేక విషయాల్లో నిమగ్నమైపోతా ఉంటుంది. అప్పుడేమవుతుంది? మన ఇంద్రియాలు, మన మనసు కూడా బయట ప్రపంచంలో ఉన్న వైవిధ్యాన్ని అంటే తేడానే గమనిస్తాం. వాడు చెడ్డోడు, వీడు మంచోడు, వాడు గొప్ప, వీడు తక్కువ, వాడు శత్రువు, వీడు నా మిత్రువు దాన్ని గుర్తిస్తాం మనం. వాళ్ళల్లో ఉన్న భగవత్తత్వాన్ని గుర్తించం. అప్పుడు మనకేమవుతుందంటే, ఈ అనంతమైన విశ్వంలో మనము ఒక భాగమన్న సంగతి మనకు గుర్తుండదు. బాగా ఆలోచించాలండి. ఈ ప్రాతస్మరణలో అర్థం ఏమిటి అంటే, అంతటా ఉన్న దాంట్లో మనము ఒక భాగమని మనకు గుర్తుండదు. అది గుర్తుంటే తప్ప భగవంతుడు అనంతుడు, అద్భుతమైన శక్తి కలవాడు అనేది మనకు గుర్తుండదు. భగవంతుడు అనంతుడు, అద్భుతమైన శక్తి ఉంది. మనం గమనించలేకపోతున్నాము. ఇప్పుడు కొబ్బరి చెట్టు చూడండి. కొబ్బరికాయలోకి నీరు ఎలా ప్రవేశిస్తుంది? ఎలా తియ్యగా ఉంటుంది? ఎలా సృష్టించబడింది? అని ఆలోచిస్తే మన జీవితంలో కూడా పరమాత్ముడు మన లోపలే ఉండి ఇలా సక్రమంగా నడిపిస్తున్నాడనే భావన మనకున్నప్పుడు మనలో ఉన్నాడనుకుంటే ఎదుటివారిలో కూడా ఉన్నాడు. చెట్టు పచ్చగా ఉంటుంది. మందార పువ్వు ఎర్రగా ఉంటుంది. ఏమిటా విచిత్రము? ఇవన్నీ మనం గమనించమండి. అందుకే ప్రకృతినంతా చూస్తే మనకు భగవత్తత్వము బోధపడుతుంది. సరే అంతెందుకండి, మన నోట్లో తడి నీరు ఎలా ఊరుతుంది? ఇది ఒక్కటి ఆలోచించినా చాలు. నిద్ర లేవగానే అబ్బా ఆ భగవంతుడు సృష్టి చూడు ఎలా ఉంది. మనం నిద్రపోతున్నప్పుడు మన నోట్లో చెమ్మ ఆరకుండా ఆయన చూస్తున్నారు కదా అనుకున్నప్పుడు మన లోపల బయట పరమాత్ముడే ఉన్నాడన్న భావన దృఢపడుతుంది కదండి. ఇదంతా ఎందుకోసము? మనశ్శాంతి కోసం, చిత్తశుద్ధి కోసం, శరీరం ఆరోగ్యం కోసం కూడా ఇన్ని విధానాలు ఉంటాయండి. మానవులందరూ భగవంతుణ్ణి స్మరించడంలో ఈ రెండు అతి ముఖ్యమైన అంశాలు. ఏ రెండు? ఒకటి భగవంతుడు అనంతుడు, రెండు అద్భుతమైన శక్తి కలవాడు. అందుకని ప్రాతస్మరణలో భూమిని స్మరించడము, గురువుని ఆరాధించడము, అరచేతిని దర్శించడము, ఏకమేవా అద్వితీయం అనుకోవడము, సర్వం కల్విదం బ్రహ్మ అనుకోవడము. ఇవి శ్లోకాలని భావమండి. ఇవి ఎంతో అవసరం మనకి ఈ ప్రాతస్మరణకి. ఎందుకంటే జీవితంలో ఎదురయ్యే అనేక సంఘటనల ప్రభావానికి అతిగా లోబడిపోతుంది మన మనసు. అందుకు అతీతమైన విశాల తత్వాన్ని మనం మర్చిపోతున్నాం. అంటే మనసు కుంటించుకుపోతుంది. మనకు ఎదురయ్యే సంఘటనల వల్ల కావచ్చు, మన మనసు అనేది కుంచుకుపోతుంది. అలా కుంచుకుపోయినప్పుడు విశాల తత్వాన్ని మర్చిపోతున్నాం. ఇప్పుడు చదరంగం ఆడుతాం కదండి. కొత్తగా నేర్చుకునేవారు ఒక సిపాయి వారిని కట్టేస్తున్నప్పుడు ఆ సిపాయి పైనే దృష్టి ఉంటుంది, దాన్ని ఎలా కాపాడుకోవాలి అని. ఎదుటివాడు ఏం చేస్తాడు? మన ఆటని కట్టించాలని చేసేదానిని మనం గుర్తించలేము. చదరంగం ఆడేటప్పుడు మన చూపు, ఆలోచన అంతా కూడా అన్ని గడుల మీద ఉండాలి. అది విశాలత. అన్ని గడులను మర్చిపోవడం వలనే మనం చిత్తుగా ఓడిపోతాం. అలాగే మన జీవితంలో కూడా విశాలత్వాన్ని ఎప్పుడూ గమనిస్తుండడమే, లేకుంటే బలహీనులమైపోతాం. అందుకే మన గ్రంథాల్లో ఏం చెప్పారు? మరచిపోవడానికి కారణం ఏం చెప్పారంటే మాయా మోహితులవ్వడము. మాయా అంటే అజ్ఞానము. ఇలా నిద్ర లేవగానే ఒక్కసారి
ఆ క్షణం అనంతమైన ఆకాశంలోని అనంతంగా వ్యాపించి ఉన్న సృష్టి తత్వాన్ని స్మరిస్తే చాలదు. అందుకని మన పెద్దలు ఏం చెప్పారు? సంధ్యావందనం చెప్పారు. ఉదయము సాయంత్రము పూజ రూపంలో చెప్పారు. పూజలో సంకల్పం చెప్పమన్నారు. శ్రీ మహావిష్ణోరాజ్ఞయ ప్రవర్తమానస్య అంటే శ్రీ మహావిష్ణువు యొక్క ఆజ్ఞ చేతనే ఇవన్నీ జరుగుతుంది అని సంకల్పం చెప్పి ప్రారంభించమన్నారు. దీనికే మనము షోడచోపచార పూజ చేస్తాం కదండి. సహస్రశీర్షా పురుష సహస్రాక్ష సహస్రపాత్ సభూమిం విశ్వతో వృత్వా అత్యత్తిష్టదశాంగులం. ఎందుకు చెప్తాము ఆ శ్లోకం ముందుగా? తర్వాతే కదా ఆవాహయామి, ఆసనం సమర్పయామి అంటాము. సహస్రశీర్షా పురుష. పురుష అంటే మానవులు, ఇందరి మానవులు నీవే అని. అంతేకాకుండా దేశ కాలాలను స్తుతించమంటారండి. మనం అర్చనకు కానీ లేకుంటే గృహప్రవేశం పూజలో కూర్చున్నామంటే అప్పుడు ఏం చెప్తారండి అయ్యవార్లు? గోవింద గోవింద అంటూ ఈ బ్రహ్మ దివసమునందు రెండో భాగములో శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబుద్వీపే భరతవర్షే భరతఖండే నీరోహో దక్షిణ దిక్కున శ్రీశైల ఆగ్నేయ ఈశాన్యం ఆగ్నేయో ఎక్కడుంటే అక్కడ కృష్ణా కావేరి మధ్యప్రదేశీ స్వగృహే సకల దేవత బ్రాహ్మణ అర్హర సన్నిధౌ. ఇప్పుడు నడుస్తున్న వ్యవహారికం ఉంటుంది కదా, అంటే మాసం పుష్యమాసం, సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం, ఆయనం దక్షిణాయనం, ఋతువు హేమంత ఋతువు, పక్షము శుక్లపక్షము, తిథి విధియ, ఆదివారము, నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రము, శుభయోగ శుభకర శ్రీమాన్ అంటే మన పేరు గోత్రము ధర్మపత్ని సమేత. ఇవన్నీ ఎందుకు చెప్పారంటే ఇది సంకల్పం. ఎందుకు చెప్తున్నారు ఇవన్నీ? అలర్ట్. నీవు ఎక్కడి నుంచి వచ్చావో గుర్తుపెట్టుకో. అనంతమైన విశ్వంలో నుండి నువ్వు వచ్చావు. ఇక్కడ పూజ చేస్తున్నా. ఇదండి దేశ కాలాలను స్తుతించమని చెప్పడము. ఆ విధంగా విశాలతత్వాన్ని మనం స్మరించేదానికి అవకాశం ఉంటుంది. లేకుంటే నిత్య జీవితంలో మనం బందీలమైపోతుంటాం. మన మనసు విశాలమైన సృష్టితత్వాన్ని గుర్తించుకునేలా చేయడం లేదు. దానికి ఉపయోగపడుతుంది ఈ ప్రాతస్మరణ. మనం పరిమితులమైన పరిస్థితుల చేత బందీకారులుగా ఉన్నాము. బావిలో కప్పలాగా. సముద్రం పక్కనే బావుందండి. సముద్రం బాగా పొంగింది. సముద్రంలో కప్ప బావిలో పడింది. బావిలో ఒక కప్ప ఉంది. సముద్రంలో కప్ప బావిలో పడేసరికి ఇరుకనిపించి బాధపడుతుంది. బావిలో ఉండే కప్పేమో ఎందుకు బాధపడుతున్నావు, బాగానే ఉంది కదా అంటుంది. సముద్రంలో కప్ప అయ్యో ఇంతకన్నా విశాలత్వం ఉంది, ఆ విశాలత్వం నుంచి సంకుచితంలో పడిపోయాను అన్నది. బావిలో కప్ప మాత్రం ఇదే బాగుంది నాకు అంటుంది మనలాగా. ఇంతలోపల పైనుంచి ఒక బకెట్ వేశారు నీళ్లు తోడుకోవడానికి. అది చూడగానే సముద్రంలో కప్ప దాంట్లో దూకేస్తాం పదా అనింది. అప్పుడు ఆ రెండు కప్పలు బకెట్లో పడ్డాయి. నీళ్లు చేదిన తర్వాత బయటకు వచ్చాయి. కప్పలు ఉండేసరికి కింద పోసేశారు. ఆ కప్పలు రెండు అలా వెళ్ళాయి. అప్పుడు బావిలో కప్ప అబ్బా ఇంత విశాలత్వం ఉంది, ఆనందం ఉంది అనుకున్నది. ఆ ఆనందము మనకు అందించేదే ప్రాతస్మరణ. బావిలో కప్ప మనము, సముద్రంలో కప్ప మహాత్ముడు. అప్పుడు ఆయన చెప్తాడు బయట విశాలత్వం ఉందని. పైనుంచి బకెట్ పడిందే
అదే మాస్టర్ గారి మాట, ఉదయ ప్రార్థన బకెట్. ఆ బకెట్‌లో దూకి బయటపడ్డం. ఆ విశాలత్వం ఎంత అద్భుతంగా ఉంది. అదండి ఉదయ ప్రార్థనలోని ప్రయోజనము. ప్రాతః స్మరణలో ప్రయోజనము. ఆ ఉదయ ప్రార్థనలో చూడండి, మొట్టమొదటి పేజీలో ప్రాతః స్మరణ ఎందుకు చేయాలి అనే విషయాన్ని మనకు అందించారండి. అప్పుడేమవుతుంది? నేను, నాది అనే భావం పోతుంది. నిరంతరం భగవత్ ఇచ్చ చేతనే జరుగుతుందని మనకు గుర్తుంటుంది. గురుచరిత్రలో వస్తుంది, అద్వితీయుడిగా ఉన్న పరమాత్ముడు తన వినోదం కోసంగా అనేకమవదలచి తన మాయాశక్తి చేత ఈ అనంతమైన చరాచర విశ్వములో ప్రకటమయ్యారని స్మృతులు చెబుతున్నాయి. అంటే అంతా ఆయనదే అన్న భావము దృఢంగా రోజుకి కొన్నిసార్లు ప్రతివారు స్మరించుకుంటే, నేర్చుకుంటే నేను, నాది అనే అజ్ఞానము పలుచబడిపోతుంది. అది ఎలా వీలవుతుందండి? ఒక్కరే ఎలా ఊహించుకుంటాడు? నేనొక రచయితని, నేనొక కథ రాస్తున్నా. ఆ కథలో పాత్రలన్నీ నా ఊహా కల్పనలే. ఒక సినిమా తీస్తున్నాడు డైరెక్టరు. ఆయన యొక్క ఊహా కల్పనలోనే ఆ మాటలు, పాటలు అన్నీ గూడా. మనం కలగంటున్నాము. కలలో ఎక్కడెక్కడో తిరుగుతున్నాం. మరి అద్వితీయుడైన ఆ పరమాత్మ ఊహలు, వినోదం, వినోదం కోసమే కదండీ ఇవన్నీ చేస్తున్నారు అని గుర్తుపెట్టుకో. ఎప్పుడైతే గుర్తుపెట్టుకుంటావో నాది, నేను అనే అజ్ఞానము పలుచబడిపోతుంది. జీవితంలో జయాపజయాలను, కష్టసుఖాలను ఆటలో అరటిపండులాగా తీసుకోగలుగుతాం. ఆటలో అరటిపండు అంటే ఎందుకు ఆ సామెత వచ్చింది? ఏదో సరదాగా, ఉత్తిత్తిగా అంటాం కదా, అలాగనమాట. మనం ఎవరినైనా ఏమైనా అనేస్తే, రేయ్ తమాషాకు రా అంటాం కదా, అట్లాగనమాట. ఇప్పుడు చిన్నపిల్లలతో ఆడుతున్నారు. ఆట యొక్క రూల్స్, రెగ్యులేషన్స్ ఉంటాయి. క్యారమ్ బోర్డ్ ఉంది. అందులో బాణం గుర్తుండే దగ్గర పెట్టి కొట్టకూడదు. కానీ చిన్నపిల్లల్ని కొట్టనిస్తాం. అవన్నీ రూల్స్‌కి విరుద్ధం క్యారమ్ బోర్డ్‌లో. కానీ చిన్నపిల్లలకి సరదా. అంటే ఏమిటి? ఆ రూల్స్ పట్ల రిలాక్స్డ్ రూల్స్ ఆఫ్ ది గేమ్. ఏదో తమాషాకి అంతే. మళ్ళీ మామూలైపోవడం. అంటే ఏమిటి? నాట్ టు బీ టేకెన్ సీరియస్‌లీ. సీరియస్‌గా తీసుకోబాకు. అదెప్పుడొస్తుంది? జ్ఞానం కలిగినప్పుడొస్తుంది. అది ఆటలో అరటిపండులాగా నీవు తీసుకో. జీవితంలో కూడా. ఇప్పుడు మహాత్ముల ముద్దుబిడ్డడు గ్రంథంలో అహింస అనే పదానికి నిర్వచనము వ్రాస్తారు. అహింస అంటే ఏమిటి? మనకు హాని చేసే వారిని మంచి చెడ్డలు ఎరుగని పిల్లవాడిలా తలచాలి. అదే అహింస అంటే. ఎదుటివారు తప్పు చేస్తే ఏదో చిన్న పిల్ల మనస్తత్వం అనే భావాన్ని తీసుకో. అదండి ఇక్కడ చెప్పడం. నాట్ టు బీ టేకెన్ సీరియస్లీ. ఏది సీరియస్‌గా తీసుకోబాక. ఆ అలవాటు ఎప్పుడొస్తుంది? జ్ఞానం ఉన్నప్పుడొస్తుంది. నేను అనేది పోతే వస్తుంది. ఏదో మాట సరదాగా అన్నారు, కోపంలో అన్నారేమో, ఏదో బాధతో అన్నారేమో అనుకొని దానిని వదిలిపెట్టేయాలి మనం. కానీ మనం వదిలిపెట్టం. గట్టిగా పట్టుకుంటాం. పైకి మాత్రం నేను ఆధ్యాత్మికతలో ఉన్నాను అనుకుంటాం. అది విడనాడాలి. ఎప్పుడైతే జ్ఞానం కలుగుతుందో వాడికి రాగము, ద్వేషము, భయము, వికారము ఏమీ ఉండకుండా మనస్సు శాంతంగా ఉంటుంది. మొదటి శ్లోకం చెప్పుకున్నాం. ఏమని? చేతుల్ని దర్శించమని చెప్పుకున్నాం. అందులోనే ఉందండి, నీవే తల్లివి తండ్రివి, నీవే నా తోడు నీడా, నీవే సకుడవు, నీవే గురువవు, నీవే దైవము, నీవే నా
పతియు గతియు నిజముగా కృష్ణ. త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధుస్య సఖా త్వమేవ, త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవ. ఇదే లలిత సహస్రనామం. ఇవన్నీ చూడండి, నానా తత్వం ఉండదండి, అంతా కలిసి విశాలత్వం ఉంటుంది. ఆ తర్వాత శ్లోకం ఏముంది? భూదేవిని స్మరించడము. భూదేవి యొక్క స్మరణ ఏంటి? నిన్ను నేను తొక్కుతున్నాను, నన్ను క్షమించు తల్లి అని. మరి నిత్యంగా భూమి మీద మనం నడుస్తున్నాం, పడుకుంటున్నాం, కూర్చుంటున్నాం. కనీసం భూమి మీద ఉన్నామనే మనకు గుర్తుందా? మన భుక్తికి, మన నివాసానికి, సంచారానికి అన్నింటికీ ఆధారభూతం భూమి కదా. కానీ అది మర్చిపోయే స్వభావం మనకు వచ్చేసింది. దాన్ని విస్మరిస్తున్నాము. అది మన జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. ఎలా అంటే, మనకు పుట్టుకనిచ్చిన తల్లిదండ్రులు ఉన్నారు, పెంచి పెద్ద చేశారు. కానీ వారి ప్రేమను ఎంతమంది గుర్తిస్తున్నారు? వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ ప్రేమ కోసంగా పరుగులు తీస్తున్నారు. వాడి దగ్గరకు పోదామా, వీడి దగ్గరకు పోదామా, వాళ్ళు కాదంటే ద్వేషం పెంచుకుంటున్నాం. అనాయిచితంగా దొరుకుతుంది తల్లిదండ్రుల ప్రేమ. భూదేవి కూడా అంతే. ప్రకృతి అంతా అదే, దాన్ని మనం గుర్తించడం లేదు. కాబట్టి అనాయిచితంగా దొరికే దాని విలువ తెలుసుకోలేకపోతున్నాము. దానికి కృతజ్ఞతగా ఉండలేకపోతున్నాం. ఆ కృతజ్ఞత తెలుసుకుంటే తప్ప మనిషి జీవితంలో లభించిన ప్రేమను ఆస్వాదించలేడు. ఆ కృతజ్ఞతను తెలుసుకుంటే మనిషి జీవితంలో లభించే ప్రేమను ఆస్వాదిస్తాడు. ఇవన్నీ ప్రాతస్మరణలో వస్తుందండి. ఉదయ ప్రార్థనలో మనకు మాస్టర్ గారు అందించారే, అందులో వస్తుందండి. ఇప్పుడు భూమిని మనం అలక్ష్యంగా కేవలంగా తొక్కుతున్నాం. ఆ లభించే ప్రేమను కాళ్ళతో కాల రాస్తున్నాం. ఎంత దౌర్భాగ్యం అండి! ఆ కృతజ్ఞత నేర్చుకుంటే, ఆ భూమాతను ఆధారంగా చేసుకుంటే, ఇటు ఆధ్యాత్మికంగా అటు లౌకికంగా పురోగమించడము నేర్చుకోగలుగుతాము. అందుకే ప్రాతస్మరణలో ఈ భూమాతను పెట్టారు. తల్లి, నేను తొక్కుతున్నాను, క్షమాపణ కోరుతున్నాను అంటే, ఇలా కృతజ్ఞతతో అంగీకరిస్తే, ఆ గుర్తించుకొని జీవించడం నేర్చుకుంటే వాడు నిజమైన మానవుడు. ఇలా స్మరించడం వలన సకల విశ్వంతో పాటు తన కాళ్ళ క్రిందనున్న భూమి కూడా పరమాత్మ చైతన్యం యొక్క రూపమని గుర్తించగలుగుతాము. ఎంతటి భావం ఉందండి భూమాత గురించి. మనకు గురు చరిత్రలో ఉంది కదండి, మొట్టమొదటి గురువు. అది నేర్చుకోవాలి మనం. అంటే ప్రాతస్మరణలో ఎంత భావం ఉందండి. అరే, ఇవన్నీ మనకు కష్టము, మనము చేయలేము, ఏది అంతా ఒకటే, భగవంతుడే అన్న భావన నిలుపుకోలేను. మరి ఏం చేయాలి అంటే, మనలో 5 లంకె బిందెలు ఉన్నాయండి, దాన్ని ప్రవేశపెడదాం. ఏమిటా లంకె బిందెలు? మొట్టమొదటిది చిరునవ్వు, రెండోది కళ్ళు, మూడోది నోరు, నాలుగోది హృదయము, ఐదోది శరీరము. చిరునవ్వు, కంటికి కనబడ్డ వారితో నవ్వుతూ కళ్ళతో ప్రేమతో చూడడం. నోరు, మంచిగా మాట్లాడడం. హృదయము, అందరూ బాగుండాలన్న స్పందన కలగడము. శరీరం, పరోపకారార్థం ఇదం శరీరం అనే భావనని నిలుపుకోవడం. మరి దీన్ని ఎవరైనా చేయొచ్చు. ఇవన్నీ కూడా మనకి ప్రాతస్మరణ ద్వారా పరబ్రహ్మ భావాన్ని నిలుపుకోవడానికి, అంతటా ఉన్నవాడు ఒక్కడే, మన లోపల బయట పరమాత్మ ఒక్కడే ఉన్నాడు అనే భావనను స్థిరపరచుకున్నప్పుడు మన జీవితం మనశ్శాంతితో, చిత్తశుద్ధితో, శరీరం ఆరోగ్యంతో ఉండడానికి దోహదపడడం కోసంగా మాస్టర్ గారు మనము మన సంస్కృతి ద్వారా ఈ ప్రాతస్మరణ చేయడంలో ముఖ్య ఉద్దేశము. దాని యొక్క ప్రయోజనము
మాస్టర్ గారు మనకి చక్కగా వివరించారు. ఆయనకి మనం ఎంతో రుణపడి ఉన్నాం. మరి ఆ రుణం మనం ఎలా తీర్చుకోవాలి? ఆయన చెప్పిన జీవిత విధానం ద్వారా మనం నడుచుకుంటూ, మనము మన సాటి వారితో ప్రేమ కలిగి ఉంటూ, మన జీవితాన్ని సార్థకం చేసుకోవడమే ఇందులోని ముఖ్య ఉద్దేశము. స్వస్తి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు భరద్వాజ మహారాజ్ కీ జై. గురుదేవ దత్త.